దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఈ ఉదయకాలం మనం ధ్యానించుదాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అనేటువంటి ఈ మాట మన జీవితంలో ప్రభు నెరవేర్చులాగున మన ప్రతి ఒక్క జీవితపు మలుపులో దేవుని యొక్క అధికారానికి మనం లోబడినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తారో స్పష్టంగా అక్కడ రాసి ఉంచారు. మనం దేవుని యొక్క అధికారానికి లోబడినప్పుడు ఆయన మన త్రోవలను సరళం చేస్తారు, మన మార్గాలను సరళం చేస్తారు, మన ఆలోచనలు సరళం చేస్తారు అనేటువంటి మాటను మనం గమనించగలుగుతున్నాం. ప్రియులారా, సమూయేలు మొదటి పుస్తకము 24వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఎన్నో సందర్భాల్లో దావీదును విసిగిస్తూ, దావీదును ఎన్నో విధాలుగా కృంగదీస్తూ, ఉపకారం పొందుకున్నటువంటి వాడే దావీదును చంపాలని, దావీదును కృంగదీయాలని, దావీదును తరుముతూ ఉన్నటువంటి సౌలును మనం గమనించగలుగుతున్నాం. ఆ సౌలు ఒక రోజున దావీదు చేతికి చిక్కినప్పుడు, దావీదు సౌలును చూసినప్పుడు అతడు ఎన్నో దినాలుగా దావీదును బాధిస్తున్నట్లుగా మనం గమనించగలుగుతాం. ఇప్పుడు దావీదు చేతికి అధికారం దొరికింది, సౌలును చంపేటువంటి అవకాశము దొరికింది. అయితే దావీదు అభిషేకించబడిన వాడిని ముట్టకూడదు అని దైవికమైనటువంటి అధికారానికి ఒప్పుకున్నాడు. దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు కానీ దావీదు తన జీవితంలో ఎదురవుతున్న శ్రమలకు కారణం సౌలు అని తలంచట్లేదు, కానీ తన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య, ప్రతి శోధన, ప్రతి నింద, ప్రతి అవమానం దేవునికి తెలియకుండా వచ్చింది కాదు అని, అది దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో ఉన్నదే అని గమనించి, ఈ కీడు వెనకాలే దేవుడు ఏదో మేలు దాచిపెట్టాడు అన్న విశ్వాసంతో తనకు లభించింది అవకాశం కాదని, దేవుని పరీక్ష అని గుర్తెరిగినటువంటి ఆత్మీయుడు కనుకనే వచ్చిన అవకాశాన్ని అవకాశంగా కాక అది ఒక పరిశోధనగా గమనించి ఆశా నిగ్రహం కలిగిన వాడై తన ఎదుట ఉన్న అవకాశాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క అధికారానికి ఒప్పుకున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో గమనించినప్పుడు సౌలు కూడా దావీదును చూసి ఏమంటాడంటే, నీవు నాకంటే నీతిపరుడువు అనేటువంటి మాటను 24వ అధ్యాయం 18వ వచనంలో సమూయేలు మొదటి పుస్తకంలో మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క రాజ్యము నీతితో ఉన్నది అని మనం బైబిల్లో చదవగలుగుతున్నాం. నీతి అంటే అర్థం ఏంటి? దేవునికి లోబడుట. నీతి యావత్తు ఎలాగూ జరగాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బాప్తిజం పొందుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. దాని అర్థం ఏమిటి? దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని యొక్క అధికారానికి మనం లోబడినప్పుడు మన జీవితంలో ఎటువంటి కార్యాలు దేవుడు చేస్తారో, మన మార్గాలను ఎలా సరళం చేస్తారో దావీదు జీవితాన్ని చూసినప్పుడు మనం నేర్చుకోగలుగుతాం. ఆ సమయంలో దావీదు దేవుని అధికారానికి ఒప్పుకున్నాడు గనుక దావీదు జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. క్రీస్తు యేసు యొక్క వంశావళిలో దావీదు మహాభక్తులు చేర్చబడినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఈరోజు ఈ పూట దేవుని వాక్యాన్ని విన్న నీ జీవితంలో ఈ రోజు నుండి దేవుని అధికారానికి నీ శ్రమల మధ్య, శోధనల మధ్య, అవమానాలు, నిందల మధ్య కూడా మనం ఒప్పుకొనగలిగితే దావీదు జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడే మీ జీవితాల్లోనూ అద్భుతాలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.